శ్రీ సత్యసాయి జిల్లా వాసులను బెంబేలెత్తిస్తోంది. గుడిబండ గ్రామానికి ఆనుకునున్న కొండ మీద 2 చిరుతలు సంచరిస్తుండటంతో అవి జనవాసాల్లోకి ఎక్కడ వస్తాయో అని సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. కొండ మీద ఓ చిరుత తిరుగుతుండగా గొర్రెల కాపరులు దాన్ని సెల్ఫోన్తో వీడియో తీశారు. ఆ దృశ్యాలు చూసిన జనం అవి ఎక్కడ జనవాసాల్లోకి వస్తాయో అని హడలిపోతున్నారు. చిరుతలను బంధించి అడవిలో వదిలిపెట్టాలని అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి జిల్లాలో చిరుతల సంచారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యోగానంద్, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వన్యమృగాల సంచారం ఇటీవల అధికమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా కళ్యాణదుర్గం, మడగసిర, రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో చిరుతలు, అదేవిధంగా ఎలుగుబంట్లు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా జనావాసాల్లోకి వచ్చి వాటిని జనాలను ఇబ్బంది పెట్టి లేదా పశువులను కూడా గురికి చంపేసే సంఘటన కూడా అనేక చూస్తున్నారు. తాజాగా గుడిబండ మండలంలో కూడా 2 చిరుతలు సమీపంగా కూడా ఏదైతే గుడిబండకు సమీపంగా ఉన్న కొండపై కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడ జనావాసాల్లో గురించి ఎప్పుడు వస్తాయంటూ కూడా ప్రజలు బిజీతో కూడా జీవిస్తున్నారు. అయితే అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవడం కూడా అవ్వబోతున్నారు. ఒకసారి అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చామో తీసుకోవట్లేదు, తీసుకున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే జనాల్లోకి వచ్చి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెడతాయో, చిన్నపిల్లల్ని ఎక్కడ ఎత్తుకోబోతాయని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ముఖ్యంగా జనాల్లోకి రాకుండా ఏదైతే అటవీ శాఖ స్పందించి వాళ్ళు పూర్తిగా బోన్లు ఏర్పాటు చేసి వాటిని అడవి ప్రాంతాలు వదిలిపెట్టాలంటే అడవి ప్రాంతాలు వదిలిపెట్టడం కాక తాగునీళ్ళు లేకనే ఇక్కడ జనవాసాలకు వస్తున్నాయి. కాబట్టి తాగునీళ్ళు ఏర్పాటు చేస్తే వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా అడవులు కూడా కొట్టివేయడం కూడా అటవీ శాఖ అధికారులు కూడా దీంట్లో మానిటర్ చేసి కూడా ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ యోగానంద్.